ఇక కాకినాడ రూరల్ కొవ్వూరు బ్రిడ్జ్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఉపాధి పనులకు వెళ్తున్నటువంటి కూలీలను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 4 మృతి చెందారు. మరో 2 కూడా తీవ్ర గాయాలు కాగా పరిస్థితిని గమనించినటువంటి స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్కు తరలించారు. ఉపాధి పనికి వెళ్తూ రోడ్డు దాటుతుండగా ఇక టిప్పర్ ఢీకొట్టింది. ఇక ఈ ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆలూరు మండలం పల్లిపల్లి అండి. నా పేరు తేలగారి వెంకటేశ్వర. మా మరదలో చీడికి చేసేవండి ఆవిడ పనికి ఆహార పథకానికి వెళ్తా పొద్దున్న 6:30కి వెళ్దామని వెళ్ళారండి. వెళ్ళి రోడ్డు పక్కనే నుంచుని ఉన్నారంట. రోడ్డు పక్కన నుంచుని ఉన్నప్పటికీ పిప్పర్ వచ్చి మొత్తం 6 మనుషులు గుద్దుకుంటా వచ్చేసింది సార్. వాళ్ళకి పిల్లలు కూడా 2 పిల్లలతో ఉన్నారు. వాళ్ళు ఏమి లేదు తిన్నంత కూటమే. అలా ఎప్పటికప్పుడు అలాగే ఏదో కొద్దిగా అలా మేము అలా సాయం చేసుకుంటూ వస్తున్నాం. వాళ్ళకి గతంలో అలా ఆయనకి యాక్సిడెంట్ అయింది. దానివల్ల ఇప్పుడు వాళ్ళు అనాథలు అయిపోరు, ఏమి దిక్కు మొక్కు లేకుండా అయిపోతారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంశానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు చెప్పండి. సాయిరాం, కాకినాడ రూరల్లో ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఈ ప్రమాదంలో 4 అయితే మృతి చెందినట్టయితే సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి అయితే మాత్రం కాకినాడ రూరల్ కొవ్వూరు బ్రిడ్జ్ మీద ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి ఉదయం ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలకి ఒక లారీ టిప్పర్ అయితే మాత్రం వీరిని ఢీకొందని తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అక్కడికక్కడికే మొత్తం 4 అయితే మాత్రం మృతి చెందారు. ఒక 2 పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టయితే తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి మొత్తం కూడా పోలీసులు అక్కడికి చేరుకుని మొత్తం కూడా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన 4 కూడా ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్కి అయితే మాత్రం మార్చికి తరలించారు. దీనికి సంబంధించి మరో 2 అయితే మాత్రం ఇంచుమించుగా ఒకరిని గవర్నమెంట్ హాస్పిటల్ కి, మరొకరిని అపోలో హాస్పిటల్ కి అయితే షిఫ్ట్ చేసి వారికి అయితే మాత్రం చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి అయితే మాత్రం ప్రస్తుతానికి 4 మృతదేహాలను కూడా మార్చికి తరలించారు. ప్రస్తుతానికి అక్కడికి చేరుకున్న మొత్తం ప్రజా సంఘాలు అయితే మాత్రం భారీ ఎత్తున నినాదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి రోడ్డు సేఫ్టీ దానికి సంబంధించి ఈ యొక్క రోడ్డు గైడ్ లైన్స్ పాటించకుండా టిప్పర్లో తిరగడం వల్ల ఈ ప్రమాదానికి చోటు చేసుకుందని చెప్పి ప్రజా సంఘాలు అయితే మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ ప్రమాదంలో దీనికి సంబంధించి అయితే నాగమణి అనే మహిళను అయితే మాత్రం అపోలో హాస్పిటల్కి అయితే షిఫ్ట్ చేశారు. మరో మట్టపల్లి అరుణ కుమారి అనే ఆవిడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. మొత్తం మృతి చెందిన వారిలో అయితే మాత్రం వాసంశెట్టి సత్యవతి చీడి గ్రామానికి చెందినట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించి చల్లారి అన్నవరం ఈవిడ కూడా చీడి గ్రామానికి చెందినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అయితే మాత్రం కాదా చిట్టమ్మ, పాలిక కృష్ణవేణి మొత్తం ఈ 4 కూడా ప్రస్తుతానికి అయితే మృతి చెందారు. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా మొత్తం అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది, దానికి సంబంధించి కారణాలు ఏంటి, ఉదయం అసలు ఎలా జరిగింది అనే దాని మీద అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం మొత్తం అక్కడికి సంఘటనా స్థలానికి అయితే మాత్రం మొత్తం చేరుకున్న అధికారులు మొత్తం చేరుకున్న పరిస్థితులు మనకు సేపట్లో కలెక్టర్ కూడా అక్కడికి సంఘటనా స్థలాన్ని అయితే పరిశీలించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కాకినాడ ఈ ప్రమాదం మీద అయితే మాత్రం రవాణా శాఖ మంత్రి మండిపల్లి కూడా స్పందించారు. రైట్, థ్యాంక్ యూ.